ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్నయమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమవుతాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శాకాంబరి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కొండ మీదకు చేరుకుంటున్నారు. శాకాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఎక్కడ చూసినా రకరకాల కూరగాయలతో కనిపిస్తూ విభిన్న అందాలతో ఆకట్టుకుంటోంది. అమ్మవారి సహా ఆలయ ప్రాంగణం అలంకారానికి మొత్తం 25 టన్నుల పండ్లు కూరగాయలను ఉపయోగించారు. ఈ అలంకారం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని శాకాంబరీదేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు భక్తులు. అయితే ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు భక్తుల క్షేమం కోసం ముందస్తు చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.